68వ వచనం. లూకాస్ సువార్త 22వ అధ్యాయం 68వ వచనం. If an eye should ask you, ye would not answer me at all, nor let me go. But henceforth shall the Son of Man be sitting on the right hand of the power of God. అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పారు. ఇది మొదలుపడి మనుష్య కుమారుడు మహావాత్సల్యం గల దేవుని కృపాశమున ఆసీనుడవునని వారితో చెప్పారు. యేసు ప్రభు ఇక్కడ 2 మాటలు మరి మతపరమైన జనసమూహం మధ్య మాట్లాడుచు. గత వారం మనం విన్నాం, యేసు ప్రభు మరి ఆయన ప్రేమించిన వారు, మరి యేసు ప్రభుని వెంబడించిన వారు, అందులో పేతురు నీవు నన్ను అప్పగిస్తావు అని సెలవిచ్చినాయి. రెండోది యూదా ఇస్కరియోతు నన్ను అప్పగిస్తావు అని అన్నాడు. యేసు ప్రభు ఈ ఇద్దరిలో కూడా ఇద్దరు కూడా ఎవరు అని అంటే ఆయనను వెంబడించిన వారే. యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి అప్పగించినాడు. పేతురు నేను ఆయన ఎరగను అని చెప్పి బొంకి ఉన్నాడు అని వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ ఇరువురు కూడా మరి ఆయనను వెంబడించిన వారు ఆయనను తృణీకరించిన వెలుగును చూస్తారు. రెండో గుంపుగా ఇక్కడ ఎవరు వచ్చినారంటే 52వ వచనం చదివితే యేసు ప్రభును ఆ రాత్రి తీసుకొని వెళ్ళిన వారు ఎవరు అంటే, అండ్ జీసస్ సెడ్ టు ద చీఫ్ ప్రీస్ట్, 52వ వచనంలో రాయబడింది. And Jesus said to the chief priests and captains of the temple and elders who were come against him. యేసు ప్రభువును బంధించుటకు వచ్చిన వారు ఎవరు అని అంటే ప్రధాన అర్చకులు, మరి దేవాలయపు అధిపతులు, పెద్దలు. ఈ ముగ్గురు కూడా మరి దేవాలయములకు సంబంధించిన వారు. మతపరమైన ఈ గుంపు అంతయు కూడా యేసు ప్రభును బంధించడానికి వచ్చినారు. సైనికులు ఎవరు అక్కడ వచ్చినట్టుగా మనకు కనబడలేదు. అక్కడ యేసు ప్రభు అంటాడు, మీరు ఎందుకు హ్యావ్ యూ కమ్ అవుట్ అగేన్స్ట్ అ రాబర్ విత్ స్వర్డ్స్ అండ్ స్టిక్స్ అని అంటారు. యేసు ప్రభువును బంధించడానికి వచ్చిన గుంపు ఎలాంటిది అని అంటే ప్రధాన అర్చకులను, దేవాలయం యొక్క అధిపతులు, అలాగే మరి పెద్దలు అని కనబడుతుంది. తెలుగులో చదువు ఒకసారి చూద్దాం. యేసు దేవాలయపు అధిపతులతోనూ. ఈ ముగ్గురు యేసు ప్రభుని తీసుకొని ఎక్కడికి వెళ్ళినారంటే ఇప్పుడు వారు మరి ప్రధాన యాజకుని ఇంటికి మరి వారు తీసుకొని వెళ్ళినట్టుగా, లేదా ప్రజా సమూహం యొద్దకు తీసుకొని వెళ్ళినట్టుగా అందరూ ఏం చేసినారంటే యేసు ప్రభు అండ్ హ్యావింగ్ లేడ్ హిమ్ అండ్ టుక్ హిమ్ టు ద హౌస్ ఆఫ్ 54వ వచనంలో రాయాలి. ఆ రాత్రి యేసు ప్రభుని ఎక్కడ తీసుకుపోయారంట? ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుపోయారు. 62వ వచనంలో మనం చదివితే, అండ్ వెన్ ఇట్ వాస్ డే, ఉదయకాలం కాగానే ఏం చేసినారంట, వారందరూ కూడా గుమ్ముకూడి యేసు ప్రభును, అక్కడ రాయబడింది 67వ వచనం, ఇఫ్ thou art the Christ, tell us, నీవు క్రీస్తు అయితే మాకు తెలుపును. అంటే యేసు ప్రభు అందుకేమంటున్నాడంటే, నేను చెప్పినా మీరు నేను అడిగిన దానికి మీరు ప్రత్యుత్తరం ఇయ్యరు, నన్ను పోనీయరు. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన శ్రమల గుండా వెళ్ళే ఆ ఉదయకాలం లేదా ఆ దినం ఎలాగుంది అని అంటే, యేసు ప్రభు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన ఎదుటున్న చిత్తము, ఆయన ఎదుటున్నదంతా కూడా దేవుని చేత నిర్ణయించబడింది కనుక యేసు ప్రభు శ్రమల గుండా వెళ్తున్న ఆ మార్గం ఎలాగుంది అని అంటే, ఉదయకాలమున యేసు ప్రభు సమాజము అంటే ప్రధాన అర్చకులు ఎదుటను, శాస్త్రుల ఎదుటను, మరి పెద్దల ఎదుటను ఇక్కడ రాయబడింది ఆ కౌన్సిల్ అంతా, అండ్ లెట్ హిమ్ ఇన్ టు దేర్ కౌన్సిల్. అంత పెద్దలు మతపరమైన భక్తులందరూ కూడా కూర్చున్నారు. మీరు అడుగుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువును నువ్వు క్రీస్తు అయితే, అంటే నువ్వు రక్షించేవాడు అయితే మాకు చెప్పు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన క్రీస్తు అయితే యేసు ప్రభువును వారి వశము చేసుకొని వారు చెప్పినట్టుగా వింటాడేమో అని చెప్పి యేసు ప్రభువును వారు కోరుకున్నారు. అంటే వారు ఒక
ప్రాతినిధ్యము వహించుచున్న ఆ ప్రదేశంలో ఉన్నారు కనుక యేసు ప్రభు ఒకవేళ క్రీస్తునేనంటే మా కండిషన్లకు మా శక్తులకు ఒప్పుకుంటాడేమో అనే తలంపుతో వీరు వచ్చినారు, లేదా చంపాలని ఆలోచనలతో ఉన్నారు. ఎన్నో తలంపులు వీరి మనసులో ఉండగా యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు నాకు జవాబు ఇవ్వలేరు, నన్ను పోనీయరు కూడా అని అంటారు. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నేను ఇక దేవుని కుడిపార్శ్వమున మహోన్నతుని యొక్క శక్తి ప్రభావములతో నేను వచ్చుట మీరు చూస్తారనగానే వారందరూ ఏమైనారంట, ఇంకా దీనికంటే గొప్ప సాక్ష్యం మనకు లేదు అని. యేసు ప్రభుని నమ్ముకున్న మన ప్రయాణంలో గత వారం మనం విన్నాం. ఏం విన్నాం మనం? యేసు ప్రభును జ్ఞాపకం చేసుకున్న తర్వాత మన ప్రయాణము శ్రమలతో కూడిన మార్గము అని విన్నాం. ఆదివారము యేసు ప్రభు యొక్క మరణమును, ఆయన మహిమను తలంచి దేవుని ఉన్నతమైన వెలుగులో ఆరాధించిన తర్వాత మన ప్రయాణం ఎక్కడికి అనంటే, మన ప్రయాణం శ్రమలతో కూడిన మార్గములు. ఎందుకంటే యేసు ప్రభు ఆ మార్గమున వెళ్ళినాడు. యేసు ప్రభు ఉదుగో మనము లూకాసు వార్తలో చూస్తే ఆయన ఆ రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి అని రాయబడింది. 22వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, హ్యావింగ్ టేకెన్ a loaf and he had given thanks, he broke it and gave it to them, saying, this is my body which is given for you. యేసు ప్రభు ఆ రాత్రి ఆయన ఈ క్రియ చేసిన తర్వాత ఎక్కడికి ఆయన ప్రయాణము అని అంటే, ఇట్ వెంట్ ఇంటు ద, ఆయన ప్రయాణం ఎలాంటిది అంటే శ్రమలతో కూడా, ట్రిబులేషన్, ఎంతో భయంకరమైన శ్రమలతో కూడిన ప్రయాణం. ఎవరు అంటే ఆయనను వెంబడించిన వారు కూడా ఆయనను సహకరించదు. మతము, ఆయన చుట్టూ చేరిన మతము ఆయన సహకరించదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 23వ అధ్యాయంలో యేసు ప్రభుని ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే పిలాతు ఎద్దుకు తీసుకొని వెళ్తాను. 23వ అధ్యాయం మొదటి వచనంలో, అండ్ రైజింగ్ అప్ లెడ్ హిమ్ టు పైలట్. యేసు ప్రభు ఎక్కడికి పోతా ఉన్నాడంటే అధిపతి ఎద్దుకు వెళ్తా ఉన్నాడు. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్మిన నీ ప్రయాణంలో నీ వారు నీకు తోడుగా, నీకు సహకారంగా ఉండకపోవచ్చు. నువ్వు యేసు ప్రభుతో వెంబడించిన నీ ప్రయాణంలో నీ వెలుగెలా ఉంటుంది అని అంటే, దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో పాల్గొన్న ఈ లోకముతో నీ ప్రయాణం ఉండకపోవచ్చు. నీ వారు నీతో ప్రయాణం చేయకపోవచ్చు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో నీ వారు నీతో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయంటే, అయ్యో నేను ప్రార్థనకి వెళ్తా, వాళ్ళన్న నాతో సహకారంగా ఉంటారేమో అని భక్తిని ప్రదర్శించే ప్రజల మధ్యకు వెళ్తాం. అక్కడ కూడా యేసు ప్రభు నమ్మిన వాడు నీకు సహకారం. యేసు ప్రభు మతస్థులందరూ కూడా అక్కడ కూడినారు. యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు, అయ్యా నువ్వు చెప్పు అంటే ఈ డి నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్. మూడోది, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు అంటే పిలాతు ఎదుట. పిలాతు ఎదుట ఏమని చెప్తున్నాడంటే, మా దేశమును, అదిగో మా దేశ ప్రజలందరినీ తిరుగుబోతులాగా, తిరుగుబాటు మరి సిద్ధాంతమును బోధించచ్చు, పన్ను కట్టవద్దు అని చెప్పి మనుషులందరినీ, జనులందరినీ కూడా ప్రేరేపించుచున్నాడు అని పిలాతు ఎదుటకు తీసుకొని వచ్చాడు. పన్ను కట్టడం లేదు. రెండోది ఏంటంటే దేశమునంతటినీ, జనులందరినీ తిరుగుబోతులుగా లేదా తిరుగుబాటుదారులుగా తయారు చేస్తాం. ఆయన బోధలు అలాంటివి అని ఈ రెండు నేరాలు తీసుకొని వస్తే పిలాతు ఏమన్నాడు అని అంటే, వారిని చూచి, పైలట్ డిమాండెడ్ ఆఫ్ హిమ్ సేయింగ్, ఆర్ thou the king of Jews? వాళ్ళు 3 మాటలు చెప్పినారు. ఒకటేమన్నారంటే మా దేశపు ప్రజలను తిరుగుబాటుదారులుగా చేస్తా ఉన్నాడు. రెండవది పన్ను కట్టవద్దు అంటా ఉన్నాడు. మూడవది నేను క్రీస్తును అంటా ఉన్నాడు, నేను యూదులకు రాజును అని అంటా ఉన్నాడు. అంటే పిలాతు 2 పక్కకు పెట్టినాడు. పన్ను కట్టేది పక్కకు పెట్టినాడు. ఇంకేం పక్కకు పెట్టినాడు? జనాలనందరినీ కూడా మభ్యపెట్టుచు తిరుగుబాటుదారులుగా తయారు చేస్తున్న పక్కకు పెట్టి నువ్వు రాజువా అని అడిగినాడు. అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు అన్నట్టే అన్నాడు. ఈ భూలోకంలో యేసు ప్రభును నమ్ముకున్నావు అని ఎవరు చెప్పాలో మన గురించి? యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పి నేను చెప్పొద్దు ప్రియుల. నీ జీవితం, నీ సాక్ష్యం, నీ ప్రవర్తన ఏం చెప్పాలంట?
నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నవాడు. ఎక్కడుంటావు నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు? మధ్యరాత్రి 2-3 గంటల దాకా లోకంలో తిరగడు. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎక్కడుంటాడు అంటే లోకంలో అల్లరి చెల్లరితో చేసే ఆ ప్రాంగణంలో ఉండడు. ఉన్నా కూడా ఏమంటాడంటే, నేను దేవుని నమ్ముకున్న వెలుగులో ఉన్నాను కనుక జాగ్రత్తగా మెలకువగా ఉంటాడు. యేసు ప్రభుని నమ్మినవాడు బయటికి వెళ్ళి వీధిలో నేను యేసు ప్రభుని నమ్ముకున్నది చెప్పవద్దు. నీ సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ పిలాతు అడుగుతా ఉన్నాడు, నువ్వు రాజువా అంటే, నేనంటలే రాజు, నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వు అన్నట్టే అని అన్నాడు. యూ సేస్ దట్, ఐ డోంట్ సే. యేసు ప్రభుని నమ్ముకున్నా అని చెప్పి దండోర వేసుకొని తిరగాల్సిన అవసరం. యువర్ డీడ్స్, నువ్వు చేసే పని, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు అని చెప్పడానికి నిదర్శనంగా ఎట్లా ఉంటుందంటే, చాలామంది చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు. ఎట్లా ఉంటారు ప్రార్థనలు అంటే, ఆయన చెప్తుండే మనం ఎప్పుడు ఈయనది అయిపోతుందో అని ఎదురు చూస్తుంటారు. ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బా ఈ పాట అయిపోగానే ఇక అయిపోతుంది, వెళ్ళిపోదామని లేచి వెళ్ళిపోతుంటారు. ఇంకేం కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే, మన ఒక దగ్గరికి పోతే అని చెప్తారు, క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే అక్కడ మ్యాచ్లో చెప్తా ఉంటారు, ఈనాడు క్రైస్తవ ప్రపంచం ఎలాగుంది అని అంటే, ఎప్పుడు దైవ కార్యం అయిపోతుందా మేము ఆనందించాలని ఎదురు చూస్తుంటాం. కొంతమంది మరి ఆ వెలుగులోనే నడవరనంటే ఇదే శ్రమలతో కూడిన బాట. అయిష్టమైన ప్రజలు. ఎందుకంటే యేసు ప్రభు రాకడికి ఇది ఒక గుర్తుపెట్టుకోండి. దావీదు రాజు రావడానికి కారణం ఏమంటే సౌలు కుటుంబం పతనం కావాల్సిందే. అది పతనం కాకపోతే దావీదు రాడు. ప్రేమ భక్తి జీవితంలో భక్తి పతనం కాకపోతే యేసు ప్రభు రాకడకు అది నిదర్శనంగా ఉండదు. ఎక్కడ చూసినా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంతే నెల ప్రార్థన ఇట్లాగే ఉంటుంది అని యేసు ప్రభు దగ్గరికి వచ్చేయమంటున్నాడు. యేసు ప్రభు చెప్పాను నేను రాజు అని చెప్పాల్సిన అవసరం. అందుకే అన్నాడు, నువ్వు అన్నట్టే, యూ సేస్ దట్ ఐ డిడ్ నాట్ టెల్ ఎనీబడి, నేను క్రీస్తునని ఎవ్వరికి చెప్పలేదు. శిష్యులను పిలిచి యేసు ప్రభు అడిగినాడు, జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారంటే ఒక ప్రవక్త అన్నాడు. ఇంకేం చెప్తా ఉన్నారంటే కొంతమంది ఇదిగో ఆయన గొప్ప బోధకుడు అని అన్నారు. మీరేం చెప్తా ఉన్నారు నా గురించి, మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే, యేసు ప్రభుతో ఏమంటారంటే, నీవు నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే క్రీస్తువు అని. ఈ మాట ఎవరితో చెప్పు. యేసు ప్రభు రాగానే చెప్పలే, నేను ఐయామ్ ద మెస్సయా, నేను మెస్సయ్యగా వచ్చినాను, మీరందరూ నన్ను వెంబడించని చెప్పలే. ఆయన చేసుకుంటూ వెళ్తున్న కార్యం, శ్రమలతో కూడిన బాటలో యేసు ప్రభు చేసుకుంటూ వచ్చే కార్యాలన్నీ ఎలాగొచ్చినాయంట, లాస్ట్కు పిలాతు దగ్గరికి వచ్చి నిలబడినాడు. తన ప్రజల మధ్య చేసినాడు, తను నమ్మిన వారి మధ్యలో చేసినాడు, పేతురు అత్తను బాగు చేసినాడు, వారిని వెంబడించుచున్న వారిని అందరిలో బాగు చేసినాడు. ఆ తర్వాత మతాధికారుల దగ్గరికి వచ్చి ఏం చేసినాడు యేసు ప్రభు అంటే, దేవాలయంలో ఉన్న వ్యాపారమునంతటినీ కూడా తరిమినాడు. యేసు ప్రభు అలాగూ చేసుకుంటూ ఇప్పుడు వచ్చి ఎక్కడ నిలబడ్డాడంటే పిలాతు ఎదుట నిలబడ్డాడు. ఎందుకు నిలబడినాడు అని అంటే, ఆయన అంటాడు, నీవు రాజు అంటే పిలాతు దగ్గరికి వచ్చి చేసుకోమంటున్నాడు. Pilate said to the chief priest and the crowds, ఆయన అడిగినాడు, ఆర్ thou the king of Jews? And he answered him saying, thou sayest. దీనికి ఏమని తీసుకొచ్చినారంట, మా జనులను తిరుగుబాటుదారులుగా చేస్తా ఉన్నాడు, పన్ను కట్టవద్దు అంటున్నాడు, మూడవది మెస్సయ్య నేనే క్రీస్తును అని చెప్తా ఉన్నాడు అయ్యా అన్నాడు. యేసు ప్రభు జవాబు ఇచ్చిందంటే నువ్వు అన్నట్టే అని అన్నాడు. ఆయన వచ్చి ఏమంటా ఉన్నాడంటే, Pilate said to the chief priests and to the crowds, I find no guilt in this man. నీ ప్రవర్తన ఎలాగుంటుంది అని అంటే, నేను చూచిన వాడు ఏమంటాడంటే, ఈయన దగ్గర డూ యూ సీ హిమ్ లైక్ దాట్? నువ్వు నమ్ముకున్న నీ జీవితంలో మనల్ని గురించి ఎవరైనా అలాగూ మాట్లాడగలిగితే నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. శ్రమలతో కూడిన ప్రయాణంలో, శ్రమలతో కూడిన బాటలో యేసు ప్రభువుని నమ్ముకొని సాగుచున్న వెలుగులో మనల్ని గురించి ఒకరు ఏం మాట్లాడాలంట, ఈయన అలాంటి వాడు కాదయ్యా, నాకు అలాంటిది ఐ డోంట్ ఫైండ్ ఎనీ గిల్ట్ ఇన్ దిస్ మ్యాన్.
ఇగో తిరుగుబాటుదారుగా కనబడతలేడు ఆయన మాటలు. ఆయన పన్ను కట్టొద్దని చెప్తలేడు ఇక్కడ, నాకు ఆయన మాటలు అలా కనబడలేవు. ఆయన మెస్సయ్య అని చెప్పుకోవడం లేదు, మీరు చెప్తున్నారు. ఈయనలో నాకే దోషం కనబడలేదు అంటే వాళ్ళు ఏం చేసినారంట 5వ వచనంలో రాయబడింది. అండ్ దే ఇన్సిస్టెడ్ సేయింగ్ హి స్టిర్స్ అప్ ద పీపుల్. ఆయన ఏం చేస్తున్నాడంట, జనులను రెచ్చగొట్టుచూ ఉన్నాడు అని అంటా ఉన్నారు. జనులు రెచ్చగొడుతున్నారా, వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వెలుగులో జనులు మనల్ని రెచ్చగొట్టరు. వీళ్ళు ఎవరిని రెచ్చగొడుతున్నారంటే, అండ్ హి స్ట్రిప్స్ అప్ people teaching throughout all Judea beginning from Galilee even unto here. అనగానే పిలాతు ఏమంటాడంటే, నేను తీసుకొని గలిలియా మనుషుడు కనుక హేరోదు దగ్గరికి తీసుకుపోయిన తర్వాత హేరోదు ఈయనను చూసి ఎంత ఆనంద సంబరపడతాడు. 8వ వచనంలో రాయబడి, Herod saw Jesus, he greatly rejoiced, for he had been a long while desirous of seeing him. ఆయన గురించి అనేక సంగతులు విన్నాడు. ఎవర్రా ఈయన అంటే, పలానా దగ్గర చర్చికి పోతాడు ఆయన సార్ అంటే, వాళ్ళ గురించి బాగా వింటున్నాను నేను, ఓహో వీళ్ళేనా అని చెప్పి హేరోదు ఏం చేసినట్టే, హీ రిజాయిస్డ్. ఎంత ఆనందపడినాడు, ఏదైనా అద్భుతం చేయని చెప్పినాడు, చేయలేదు. అయితే ఏం చేసినాడంటే అక్కడ హేరోదు ఆయన ఏం చేసినాడంటే 11వ వచనంలో ఏం చేయాలో అర్థం కాక ఆయన మీద ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన అక్యూజ్డ్ వైలెంట్లీ అని రాయబడింది. ఆ పదం చదవన్నా 11వ వచనం చదువు. తన సైనికులతో కలిసి ఆయనను ధృవీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొలగించి పిలాతు వద్దకు మరలా పంపారు. అక్యూజ్డ్ హిమ్ వైలెంట్లీ. ఎంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా యేసు ప్రభు మీద నేరాలు మోపినారు అని రాయబడింది. ఇంగ్లీష్లో ఆ పదాలు తెలుగులో కొంచెం తగ్గిపోయింది. వైలెంట్ అంటే ఎప్పుడు నేను జీవితంలో వినలేదన్న అలాంటి భయంకరమైన నిందలు యేసు ప్రభు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గత వారం మనం విన్నాం, మన ప్రయాణంలో ఆనంద ప్రయాణం కాదు ప్రియులు, ఇది ఆనంద యాత్రనే. ఎక్కడికి పరలోకమునకు వెళ్తున్నామనే ఆనంద యాత్ర, కానీ భూలోకములో నీ యాత్ర ఆనందముతో కూడినది కాదు. యేసు ప్రభు వెళ్ళిన మార్గం ఇక్కడ మతస్థులు ఏం చేస్తా ఉన్నారంటే, ఇప్పుడు పిలాతు దగ్గరికి మరలా పంపిస్తాం. మతం ఆయనను ఇష్టపడలేదు, భక్తి ఆయనని ఇష్టపడలేదు, ఆయన వద్దు అన్నాడు. ఆయన తీసుకొని ఏం చేసినాడట, మంచి వస్త్రాలు వేసి ఎగతాళి చేసి ఆయనను అదే దినమున ఎక్కడికి పంపించేసిన అంటే పిలాతు ఎదుటకు పంపించేసి, పిలాతు హేరోదు ఇద్దరు ఏమైనారంట, స్నేహితులుగా మారి, శత్రువులైన వారు స్నేహితులుగా. నిన్ను అవమానపరచుట కొరకై శత్రువులు ఒకటైతారు, నిన్ను హేళన చేయట కొరకై, నిన్ను ఎగతాళి చేయట కొరకై శత్రువులు ఒకటైతారు. ఈ భూలోకములో శ్రమ అంటే ఎక్కడుంటుందో మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం మన ఇంట్లోనే ఉంటుంది. ఎవడో బయటోడు తిట్టినాడు, బయటోడు అన్నాడంట, యు సీ ఇన్ యువర్ హౌస్ పిల్లర్, నీ ఇంట్లో చూడు, నీకు శ్రమ కనబడుతుంది. శ్రమ లేని కుటుంబము లేదు. ఎందుకు అనంటే కుటుంబంలోనే అవస్థ మొదలవుతుంది. ఇక్కడ యేసు ప్రభువుని నమ్మిన వారు, యేసు ప్రభువుని వెంబడించిన వారిలో ఏమైందంట, యూదా ఇస్కరియోతు అప్పగించినాడు, పేతురు అప్పగించినాడు. ఎంతో గొప్పగా దేవుని ప్రేమను, దేవుని ఆజ్ఞను ప్రేమించిన, ఆ ఆజ్ఞలన్నింటినీ కాపాడవలసిన మతాధికారులు వాళ్ళు కూడా ఆయనను తృణీకరించారు. ఇదంతా ఆయన కుటుంబమే ప్రియులు. దేవాన్ని చిత్తమును చేయుటకు వచ్చి తిని అని చెప్పి మాట్లాడిన మాటలు, ఆల్ దిస్ హ్యావ్ మాక్డ్ హిమ్ ప్రియులారా. ఆయన ఎలాగ ఎగతాళి చేసినారంటే అక్కడ రాయబడింది, అండ్ హ్యావింగ్ పుట్ మాక్డ్. ఆయన ఏం చేసినాడ, హేరోదు జన సమూహం, శాస్త్రులు, ప్రధానులు అందరూ కలిసి ఆయన ఎగతాళి చేశారు. మళ్ళా ఎక్కడికి వచ్చినాడు యేసు ప్రభు, పిలాతు దగ్గరికి వచ్చినాడు. అక్కడికి వచ్చి 14వ వచనంలో రాయబడింది ఏమంటే, పిలాతు అంటా ఉన్నాడు, ఐ హ్యావ్ ఎగ్జామిన్డ్ హిమ్ బిఫోర్ యీ హ్యావ్ ఫౌండ్ నథింగ్ క్రిమినల్ ఇన్ దిస్ మ్యాన్ యాజ్ టు ద థింగ్స్ విచ్ యూ అక్యూజ్ హిమ్. చదవన 14వ వచనం. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషులు ఆయనకు తెలిసిరే. ఇదిగో నేను మీరున్న ఇతన్ని విమర్శింపగా మీరు ఈ రీతిని మీరు పంపిన నేరము ఒకటే
నో నథింగ్ క్రిమినల్ ఇన్ దిస్ మ్యాన్. నేరము చేసే నేర చరిత్ర కలిగినవాడు, నేరాలు ఏమీ కూడా నాకు కనబడలేదు. మొదటిగా ఏమన్నాడు పిలాతు, ఏమనంటే ఇతరులు నాకేది ఏ దోషము కనబడలేదు. రెండోది ఏమంటున్నాడంటే నేరం కనబడలేదు. సరే, మూడోసారి ఏమంటాడు అని అంటే అక్కడ రాయబడింది, థర్డ్ టైం అండ్ డిజైర్స్ టు, మరి యేసు ప్రభును విడుదల చేయటం కొరకే మూడోసారి ఏమంటాడు అని అంటే 22వ వచనంలో రాయబడింది. చదవాలి 22వ వచనం. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతని ఎంతో మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు. యేసు ప్రభు ఇతరులో ఏ తప్పుదో నాకు కనబడలేదు. నేరమునకు ఎలాంటి పాత్రుడు కాడు, మరణం పొందుటకు కూడా ఇతడు పాత్రుడు కాడు. భూలోకంలో అందరూ కూడా యేసు ప్రభు నేరగాడు అంటే లోకాధిపతి ఏమంటా ఉన్నాడు అంటే దేర్ ఇస్ నో నథింగ్, ఆయనలో ఎలాంటి నేరం లేదు. యేసు ప్రభువును ఆయన మార్గంలో పిలాతు ఎంతో వదిలిపెట్టాలని ఆయనను చూసినాడు. ఐ విల్ రిలీజ్ హిమ్ అంటాడు 16వ వచనంలో. ఐ విల్ రిలీజ్ హిమ్ అంటాడు. 20వ వచనంలో చూస్తే డిజైర్ టు రిలీజ్ జీసస్ అని అంటాడు. యేసు ప్రభును విడిచిపెట్టాలని ఈ లోక అధికారి ఎంతో ప్రయత్నం చేసినాడు. నేను విడుదల చేస్తా అంటే ఏం చేశానంట, లోక నియంతలు, నాయకులు, మతాధికారులు అందరూ కలిసి అవే విత్ దిస్ మ్యాన్, 18వ వచనంలో రాయబడింది, అవే విత్ దిస్ మ్యాన్. యేసు ప్రభుని ఇష్టపడలేదు, విడుదల చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన మూడోసారి ఐ విల్ రిలీజ్ హిమ్. మళ్ళీ 22వ వచనంలో ఏమంటాడు, మూడోసారి అంటాడు ఆయన, ఇదిగో ఐ విల్ చాస్టైజ్ హిమ్ దేర్ఫోర్ అండ్ రిలీజ్ హిమ్ అంటే అక్కడ రాయబడింది. వారు 23వ వచనంలో ఏమన్నా చదవని ఒకసారి 23వ వచనంలో చదివినాక నేను ఇంగ్లీష్లో చదువుతాను. అయితే వారు ఏకరీతిగా పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతాను. బట్ they were urgent with loud voices, begging that he might be crucified. Begging అంటే అర్థం ఏంటి? అడుక్కోవడం, బతిమాలుకోవడం కదా. యేసు ప్రభుని చంపాలని ఎంత గొప్ప గొప్ప కేకలేసి అక్కడ తెలుగులో పదమే లేదు కదా, ఉందా? అడుక్కున్నారంట పోయి. పిల్లరా, మన గురించి ఎవడు అడుగుతున్నాడో తెలుసా? పేతురు నీకు జల్లించాలని అపవాది నన్ను అడుక్కున్నాడు, డిమాండ్ చేసినాడు. వాడు యేసు ప్రభువును చంపాలని ఏం చేసినారంటే వీళ్ళు బతిమాలుకున్నారు, అడుక్కున్నారు. ప్రియ, ఎంత కఠినమైన మార్గమో యేసు ప్రభువును నమ్ముకున్న మార్గం. They begged him and rivaled. They begged, begging that he might be crucified. మళ్ళా 24వ వచనంలో మళ్ళా చదవని అదే పదం ఉందా చూద్దాం. 24వ వచనం. అని తెలుగు మంచిది. వీళ్ళు ఇంకొకటి అడుగుకున్నారండి, రాయబడింది. అండ్ పైలట్ అడ్జెడ్ దట్ వాట్ దే బెగ్ షుడ్ టేక్ ప్లేస్. యేసు ప్రభువును సిలువ వేయాలని అడుగుకున్నారంట. రెండోది బర్నబాను విడుదల చేయమని కోరుకున్నారు. అందుకు పిలాతు ఏం చేస్తున్నాడు అని అంటే, అండ్ హీ రిలీజ్డ్ హిమ్ బట్ దే బెగ్డ్. అండ్ యేసు ప్రభు నాకు ఎవరికి ఇచ్చినాడంట? వారి చిత్తమునకు అప్పగించినాడు. సిలువ వేయమని పిలాతు తీర్పు తీర్చలేదు. గమనించాయి, వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. పిలాతు దగ్గరికి వచ్చి ఎవరు అడుగుతున్నారు? వీళ్ళు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తా ఉన్నారు. పిలాతు దగ్గరికి వచ్చి
ఏమంటా ఉన్నారు 21వ వచనంలో? ది క్రైడ్ అవుట్, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్. థర్డ్ టైం, వాట్ ఈవిల్ హాస్ దిస్ మ్యాన్ డిడ్. ఈ పిలాతు దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళే అడుగుతా ఉన్నారు, పిల్లలు వీళ్ళే చెప్తా ఉన్నారు జడ్జ్మెంట్ ఏమంట? చంపు, సిలువ వేయము, సిలువ. ఇది పిలాతు తీర్పు కాదు. పిలాతు అందుకే ఏమన్నాడు అంటే అక్కడ 25వ వచనంలో, జీసస్ హీ డెలివర్డ్ అప్ టు దేర్ విల్. పిలాతు కూడా ఏం చేసినాడు అని అంటే, ఆ దేశపు అధికారి కాబట్టి అతని సింహాసనమును కాపాడుకొనికి వాళ్ళకి అప్పగించేసినాడు. యేసు ఇష్టం వచ్చినట్టు చేసుకోకండి అని అన్నాడు. యేసు ప్రభువుని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే, వీళ్ళు యేసు ప్రభువును సిలువ మోసుకుంటా పోతలేడు. కింద 26వ వచనంలో పోతామంటే, ఆయన తీసుకొని వెళ్ళి కురేనీయుడైన సీమోను వచ్చి యేసు వెనకాల ఆయన సిలువను మోసుకుంటా పోయినాడు. ముందు యేసు ప్రభు పోతా ఉన్నాడు, వెనుక ఎవరున్నారంట? కురేనీయుడైన సీమోను యేసు ప్రభు సిలువను. అంటే యేసు ప్రభు ఎలా పోతా ఉన్నాడు అందరి జనుల సమూహం ఎదుట అంటే, ఒక దోషిగా పోతా ఉన్నాడు. ముళ్ళ కిరీటమును ధరించిన వాడై, ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై, హీ వాజ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్. ఆయన సిలువ మోసుకుంటే వెనకాల ఎవరు వస్తున్నారంట? కురేనీయుడైన సీమోను బయలుదేరి వస్తారు. యేసు ప్రభు అక్కడ అంటా ఉన్నాడు, అమలారా, ఓ డాటర్స్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేం కుమార్తెలారా, నా కొరకు ఏడవ. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? యేసు ప్రభును తృణీకరించాలని, యేసు ప్రభును విసర్జించిన, యేసు ప్రభుని ఇష్టపడలేదు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా కొరకు ఏడవవద్దు. ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో చూస్తే ఎంత భయంకరమైన రోదన, ఎంత భయంకరమైన బాధ, రొమ్ములు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకు అది అంటే, నువ్వు యేసు ప్రభు అనే నీ యొక్క రక్షకుని విసర్జించినావు. ఈ భూలోకము కూడా నిన్ను అంగీకరించదు, ఈ భూలోకం కూడా నిన్ను విసర్జించదు. ఈ భూలోకంలో ఎలా ఉన్నావు అని అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇంతగా తృణీకరించి ఆయన అన్నాడు, ఇదిగో నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవ. యేసు ప్రభు ఇంకేమన్నాడు అంటే 34వ వచనం, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. హౌ ఎక్సలెంట్ దోస్ వర్డ్స్ పేరు పిల్లలు. యేసు ప్రభువును తృణీకరించినారు. ఎంత భయంకరమైన మాటలు మాట్లాడి యేసు ప్రభువుని విసర్జించినారు అని అంటే, ఈరోజు ఈ భూలోకము కూడా నిన్ను నన్ను కూడా అంతే తృణీకరిస్తా ఉంది. మనల్ని విసర్జించి మనల్ని ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో కూడా నీకు నాకు అనుగ్రహించబడిన వెలుగేందంటే, యేసు ప్రభువును నమ్ముకున్నావా, నీవు కూడా శ్రమలతో కూడిన మార్గములు వెళ్ళాలి. పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో ఒక మాట అన్నాడు, ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వసించుటే కాదు కానీ ఆయన నిమిత్తమై శ్రమలు కూడా పొందవలసి ఉన్నది అని మాట్లాడు. అపోస్తుల కార్యంలో బర్నబా సమరయ పట్టణానికి వెళ్ళి ఆయన ఏం చెప్పినాడంటే, మీరు విశ్వసించి యేసు ప్రభు కొరకై సాగుచున్నారు కనుక అనేక శ్రమలు పొంది మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని. ఇవంతా ఎందుకు ఈ 22, 23 అధ్యాయాలు చెప్పబడిందంటే, మన ప్రయాణం ఎలాంటిది అంటే దేవుని కొరకై. సరే, ఇంత చేసిన తర్వాత యేసు ప్రభు లాస్ట్కి ఏమన్నాడు? 46వ వచనంలో అన్నాడు, ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. యేసు ప్రభు ప్రయాణంలో చివరి దాకా ప్రియుల ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది? ఆయన చెమటలు రక్త బిందువుగా మారింది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగనిమ్ము అని అన్నాడు. ఆయన దేవదూత వచ్చి ఆయనను బలపరిచింది, నువ్వు ఇది ప్రయాణం సాగించాల్సిందే అన్నాడు. ఆయనకు జవాబు రాలేదు ప్రార్థనకి. యేసు ప్రభువునకు ఎలాంటి సందేశం పరలోకం నుండి రాలేదు. చివరికి ఏమంటా ఉన్నాడంట, ఎవరి ప్రయాణంలో ఉన్నాడు అనంటే తన దేవుడు తనకిచ్చిన మార్గంలో యేసు ప్రభు చివరికి ఏమంటాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఫైనల్ ప్రియుల. మరణ పడకలో ఉన్నప్పుడు అలాంటి మాటలు చెప్తాడా ఎవడైనా? పోతున్నారా, ఇంటిని జాగ్రత్తగా చూసుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో, నాయనని జాగ్రత్తగా చూసుకో,
యేసు ప్రభుని నమ్మిన వారి ప్రయాణం ఎలాంటిదంట? యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నీ చేతికి ఐఎమ్ కమింగ్, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. ప్రయాణంలో చివరిగా జరిగేది ఏంటంట? శ్రమలతో కూడిన ప్రయాణంలో సబ్బాష్, మంచి ప్రయాణమును ప్రయాణించినాడని భూలోకం నీకు సర్టిఫికెట్ ఇయ్యదు. నువ్వు చచ్చిపోయినాక వచ్చి గొప్ప గొప్పగా చెప్తారు నీ గురించి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అని మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు ఇస్తే నైట్ సేపు చెప్పమని చెప్తారు. నేను చచ్చిపోయినాక వచ్చి మాట్లాడమంటే గొప్ప గొప్పగా మాట్లాడతారు. బతికున్నప్పుడు వాడు ఎట్టున్నాడో ఎవరికి అవసరం లేదు. చూస్తుంటాం మేము అన్నీ వెనకాల. యేసు ప్రభు ఎలాంటి ప్రయాణంలో ఉన్నాడు? శ్రమలతో కూడిన ప్రయాణంలో చివరి దాకా కూడా ఆయనతో ఎవరు రాలేదు. కానీ దేవుని అడుగుజాడుల్లో ఆయన నడిచిన వెలుగు ఎలాంటిదంట? తండ్రి నీ చేతికి నా ఆత్మను. దట్స్ ద డెస్టినీ బ్రిల్లర్. శ్రమలతో కూడిన మార్గములో నీకు జరగబోయేది, దొరకపోయేది ఏంటంటే తండ్రి ఇంటికి పోతాం, తండ్రి దగ్గరికి పోతాం, పరలోకమునకు వెళ్తాం ప్రియులు, దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాం. దానికంటే సురక్షితమైనది అక్కడ ఏం లేదంట. అక్కడ కన్నీళ్ళు లేవు. చూడండి, ఒక మాట చదవడం ప్రకటన గ్రంథంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భూలోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు యేసు ప్రభు యొక్క ఆ రాత్రి నుండి మొదలుకొని ఉదయకాలం మధ్యాహ్నం వరకు ప్రియులారా, వాట్ ఆ హరాస్మెంట్. ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఇదిగో ఆ దేశమునకు చేరిన తర్వాత ఆ దేశంలో ఏముంటుందంట? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కాదు, 21వ అధ్యాయం 21వ అధ్యాయం 4వ వచనం. And he shall wipe away every tear from their eyes, and death shall not exist anymore, nor grief, nor cry, nor distress shall exist anymore, for the former things have passed away. 4వ వచనం చదవండి స్పష్టంగా, మెల్లగా, నిదానంగా చదువు. సర్టిఫికేట్ ఎవరు? బియ్యం. తుడిచివేయను, మరణం ఉండదు. యేసు ప్రభు రక్తం ఏమైందంట? చెమట బిందువుగా మారింది. ఇక్కడ ఏమంటారు? కన్నీళ్ళు. యేసు ప్రభు ఏడ్చినాడా? ఏమండి జవాబు ఉందా ఎవరి దగ్గర? బైబిల్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ యేసు ప్రభు యొక్క ప్రయాణంలో ఇక్కడ పరలోకంలో దేవుడు సెలవించిన మాట ఎలా ఉంది అని అంటే, ఆ వచనం గుర్తుగా హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన తన జీవిత కాలమంతయు కన్నీటితోనూ రోదనముతోనూ నన్ను విడిపించువానికి 7వ వచనం చదువు. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీటితోనూ తాను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఆయన ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, అండ్ హీ షల్, నీ కన్నీటిని, అండ్ హీ షల్ వైప్ అవే ఎవ్రీ టియర్ ఫ్రమ్ దేర్ ఐస్. ఇంకేమంట? 4వ వచనం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, మరణము అండ్ డెత్ షల్ నాట్, మరణం ఇక ఉండదు. యేసు ప్రభు మరణించినాడు, మరణం లేదు ఇక అంటున్నాడు. ఇంకేమంటా ఉన్నాడు అని అంటే, ఇదిగో ఇంకా చదవను, తెలుగులో చదువు. దుఃఖం ఉండదు,
ఏడుపైనను వేదనైనను వేదనైనను ఇక ఉండదు. ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. శ్రమలతో కూడిన ప్రయాణంలో చివరికి జరిగేది ఏంటంటే నథింగ్. నువ్వు అనుభవించినది ఈ భూలోకంలో ఇంకా ఏమీ ఉండదు. నువ్వు అనుభవించినది యేసు ప్రభు ఈ భూలోకంలో ఇంకా అనుభవించినది ఏమీ కూడా ఆయనకు లేదు. ఇక ఆయన ఎక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన మరణించిన తర్వాత జరిగిన సంఘటనలు ఎలా ఉందంటే 48వ వచనంలో ఉంది. ఆయన చూచుటకు అనేకులు వచ్చి రొమ్ములను కొట్టుకొంచు తిరిగి వెళ్ళినారు అంటారు. 23వ అధ్యాయం 48వ వచనంలో. లూకాసు వార్త 23వ అధ్యాయం 49వ వచనం. రొమ్ములు కొట్టుకుంటా పోయినారు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు చూడండి, మీకు క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉన్నారంట? ఇదంతా కూడా యేసు ప్రభువును తృణీకరించారు. మరి మనల్ని తృణీకరించినారు కదా, మరి ఎలాగ మనల్ని గురించి ఎట్లా అంటే ఈ లోకము కూడా జరగబోయే తీర్పును బట్టి రొమ్ములు కొట్టుకుంటారు పిల్లలు. మనల్ని తృణీకరించినారు, యేసు ప్రభువును తృణీకరించినారు, ఆయన సువార్తను తృణీకరించినారు, ఆయన మహిమను తృణీకరించినారు, ఆయన ప్రేమను తృణీకరించినారు. కనుక ఈ లోకము కూడా ఏమంట ఉగ్రతను చూడబోతారు. ఇశ్రాయేల్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇంకొన్ని రోజుల్లో ఈ లోకం కూడా చూడబోతారు. అయ్యో గొర్రెపిల్ల ఉగ్రత దినమును తాళజాలిన వాడు ఎవడు? భయంకరమైన శ్రమలు ఇప్పుడు చూస్తున్న అన్ని కేవలము చిహ్నాలు మాత్రమే. ఎంత కఠినమైన శ్రమ, ఎంత కఠినమైన వేదన రాబోతా ఉందో ఆ దినము ఎవరు ఊహించలేదు. ఇవన్నీ మనకు ఎందుకు మాదిరిగా ఉందంటే యేసు ప్రభు త్వరలో రానయ్యున్నాడు. ఇదిగో ఒక మాట మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనియులకు రాసిన పౌలు అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట. ఈ మాటలు మనం చదివి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుంచి చదవండి, 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువు. But concerning the times and the season, brethren, ye have no need that ye should be written to you, for ye know perfectly well yourselves that the day of the Lord so comes as a thief by night. పౌలంటారు, అదిగో కాలములను గురించి సమయములను గురించి మీకు తెలపనక్కర లేదు, మీకు బాగుగా ఎరుగు. ఏంటంట? ఆ దినం ఎలాగొస్తుందంట? దొంగ వచ్చినట్లుగా వచ్చరు. యేసు ప్రభువును అప్పగించబడే రాత్రి ఎవరు ఊహించాలి అలాంటి సంఘటనలు జరుగుతాయి. యేసు ప్రభువును అప్పగించిన ఈ భూలోకములో సాగుతున్న మన ప్రయాణంలో కూడా ఆ దినం ఎలా ఉంటుందంట? దొంగవలే వస్తాడు ప్రియులారు, దొంగవలే వస్తాడు. నువ్వు ఎక్కడుంటావు? దొంగ వచ్చి అంతా దోచుకొని పోయిన తర్వాత ఎవ్వరికి అవకాశం దొరకదు పిల్లలు. దొంగ ఈ గడియలో వస్తాడు అని ఈ భూలోకంలో ఎవడైనా చెప్పగలరా? చెప్పలేరు. పోలీసుల దగ్గరికి పోయి అడిగినా కూడా వీడు ఎప్పుడు దొంగతనం చేస్తాడో, ఎప్పుడు సైలెంట్గా ఉండడో తెలియదు సార్ వీడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు పిల్ల. నువ్వు అల్లరితో కూడిన ఆటపాటల్లో మునిగి ఉన్నావేమో, యేసు ప్రభు వచ్చేసరికి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ భర్త ఏది, నీ భార్య ఏది, నీ కుమారుడు ఏది, నీ బిడ్డ ఏది, యేసు ప్రభు వచ్చేసరికి ఆల్ దిస్ కౌంట్స్. ఎలా ఉంటాడంట? ఎందుకు అంటున్నాడంటే శ్రమ తర్వాత వచ్చేది ఏంటంట? ఆనందం. గర్భిణీ స్త్రీకి శ్రమ తర్వాత వచ్చేది ఏంటంట? ఆనందము. ఈ భూలోకంలో కష్టాల తర్వాత ఈ ప్రయాణం అంతా ముగించిన తర్వాత వచ్చేది ఏంటంట? ఆనందం. ఆ దినం ఎలా వస్తుందంట? ద డే ఆఫ్ ద లార్డ్ సో కమ్స్ as a thief. ప్రభు రాకడ అని రాయబడింది ఇక్కడ. యేసు ప్రభు రాకడ కాదు ఇది. యేసు ప్రభు రాకడానికి బైబిల్ రాయబడలేదు. యేసు ప్రభువే వస్తాడు, కానీ అక్కడ రాయబడింది ప్రభు యొక్క రాకడ అంటే దండనతో కూడిన దినము అని అర్థం. వచ్చే పుట్టబోయేవాడు ఎవరు అని అంటే యేసు అని అన్నది దేవదూత. ప్రభువు పుట్టబోతున్నాడు అని అనలే. సర్వోన్నతుని దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని అన్నది. ఇప్పుడు వస్తున్నది ఎవరంట? ప్రభువు ప్రియుల. లార్డ్ అంటే అధికారి వస్తూ ఉన్నాడు. నిన్ను క్షమించుటకు రావడంలే, లేదా నీ కొరకై అదిగో నువ్వు వచ్చి ప్రభువా అని చెప్తే
నీ కుష్ఠరోగం బాగు చేయడానికి రావడంలే, చచ్చిపోయడానికి లేపడానికి రావడంలే, యేసు ప్రభు ఆకలి కొనడానికి అన్నం పెట్టడానికి రావడం లేదు, యేసు ప్రభు సముద్రమును గాలిని నిమ్మలపరచడానికి రావడం లేదు, యేసు ప్రభు సమాధుల్లో ఉన్న వారిని లేపడానికి రావడం లేదు. ఎందుకు వస్తున్నాడంట? దండన దినము కొరకై వస్తాం. ఎవరికి ఆ దండనం? యేసు ప్రభుని నమ్మని వాడు. యేసు ప్రభు అంటే ఎగతాళి, ప్రార్థన అంటే అవమానము, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, బైబిల్ చదవడం అంటే నిర్లక్ష్యం, మోకాల జీవితం ఉండడం నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే పారిపోతాం. చాలామందిని చూస్తారు, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయిందన్న. మా జీవితాల్లో మేము కొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత 30 సంవత్సరాల వయసులోనే మేము దేవుడి కొరకు గొప్పగా సాగుతూ ఉన్నాం. 9 అయిందంటే దారిలో ఎవడు కనపడడు. 9 అయిందంటే ఎవరు ఏ గదిలో అయ్యే 9 అన్నీ మూసింటాయి రానట్టు. 9 అయిన తర్వాత ఎవరు రోడ్ల మీద కూడా కనబడరు. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలే పిల్లలు, యేసు ప్రభువుని నమ్ముకున్న పిల్లలు ఎక్కడ ఉంటారంటే 12 గంటలకు రోడ్ల మీద కనబడతారు. ప్రార్థన అయిపోయి వస్తుంటే కనబడుతూ ఉంటారు. అలా వాడు చూడండి ఎట్లా తిరుగుతున్నారు. మై ఫ్రెండ్, ఇవన్నీ ఎందుకంటే చల్లారిపోయిన జీవితం. ఎలాంటిదంట? ఇట్లనే చెప్తారు, వీళ్ళకి పని లేదనుకుంటారు. కానీ ద డే ఆఫ్ ద థీఫ్ ఇస్ కమింగ్. యేసు ప్రభు ఎలాగ వస్తున్నాడంటే ఇంకా చాలా ఉంది. నేను ఇంకా బిల్డింగ్లు, బంగ్లాలు కానీ ఇంకా పెద్ద పెద్ద లెక్సస్ కార్లు కొని నేను షోకులు పడి తిరగాలి చాలా ఉంది అనుకుంటున్నాను. అంటే మోసం. యు ఆర్ ఇన్ డార్క్నెస్ పిల్లర్. నువ్వు ఉన్నావా? దేవునికి ఇప్పించిన దాంట్లో తృప్తిగా నమ్మకంగా ప్రభు కొరకు ఉండు. ఆయన రాకడ ఆలస్యమైతే అన్నీ ఇస్తాడు. బట్ డోంట్ బీ అ లేజీ మ్యాన్, డోంట్ బీ లైక్ అ మ్యాన్, స్లగ్గిష్ మ్యాన్ అంటారు. స్లగ్ అంటే బురద ఆడుంటే అది ఎంత నీళ్ళు పోసినా కదలదు, తొందరగా కదలదు. అని దొబ్బినాకనే బురద పోద్ది. అట్లాంటి జీవితం మనకు అవసరం లేదు. యేసు ప్రభు ఎలా వస్తున్నాడంటే దొంగ వలే వస్తూ ఉన్నాడు. దొంగ ఎందుకు వస్తున్నాడు అని అంటే ప్రభువుగా వస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటారంట? when they may say peace and safety, then sudden destruction comes upon them. చదవండి 3వ వచనం. 3వ వచనం చదువు. లోకులు ఏమంటే విశ్వాసులు అంటున్నాడా? ఏమన్నా? లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు, ఇక చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవన వచ్చినట్టు వారికి అరే ఇదేంటి ఆయన అంత బాగుంది అనుకున్నాం, అంత మంచిగా ఉంది అనుకున్నాం. ఏమైందంట? ఈ పిల్లకి ఇప్పుడే నొప్పులు రావాలన్నా, మంచిగా పోతుంటాం కదా, అవన్నీ పని చేయదు బిడ్డని, ఇది కాదు అని అనుకుంటారు. చాలామంది మాట్లాడిన మాటలే పిల్లలు. యేసు ప్రభు రాకడ ఎట్లా ఉంటుందంట? అంత సమాధానం. ట్రంప్ ఏమి ఇచ్చినాడు తెలుసా? డెడ్ లైన్. ఈరోజు సాయంత్రం వరకు ఏం చేయాలంట? ఇస్రాయేల్ దేశంలో హమాస్కి ఇచ్చిన డెడ్ లైన్. ఈరోజు సాయంత్రం వరకు నేను పెట్టిన షరతులు ఒప్పుకోకపోతే వంశమే మీరు, ఇది సమాధానపు ఒప్పందం మీకు అని అన్నాడు. ఇలాగా ప్రపంచంలో జరుగుతూనే నేను మాట్లాడుతాను. మనుషులు ఏం మాట్లాడతారంట? మీరు ఒప్పుకుంటే సమాధానం, అందరూ సమాధాన పడతారు. ప్రపంచ దేశాలన్నీ లేచేమన్నాయంటే ఫలాని దేశస్తులది తప్పు. అయితే దానికి ఇప్పుడు శాంతి చర్చ ఏందంట? ఈ శాంతి ఒప్పందమును మీరు ఒప్పుకుంటే అంత సర్దుమనుగుతుంది, లేదంటే మీ కర్మ అనంట. ఈరోజు సాయంత్రం వరకు మీకు డెడ్ లైన్. అంటే లోకం ఏం మాట్లాడుతుందంట? లోకం మాట్లాడుతున్న మాట ఏంటంట? సమాధానం గురించి. విశ్వాసులు ఏం మాట్లాడుతున్నారంట? నిద్రపోయిన స్థితి. రోమియోలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది ప్రియులారా. మొన్న నేను చదువుకుంటుంటే ఆ మాట నాకు తట్టింది. అది ఒకసారి చదువుదాం. లోకంలో ఎలా ఉన్నారు అని అంటే, లోక ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే నిద్రమత్తులో ఉన్నారు. ఎలాంటి నిద్రమత్తులో ఉన్నారు అంటే, ఇక ఏం కాదులే, లెటస్ ఆల్ బీ, మంచిగా ఎంజాయ్ చేద్దామనే తరుణంలో ఉన్నారు. ఆ వచనం గుర్తుకు రావడం లేదు. నా ఇంకో బైబిల్ దాన్ని అండర్లైన్ చేస్తున్నాను. రోమ పత్రికలు ఏమంటాడంటే, పోయి నిద్రపోతా చాలు, నిద్రపోయినది ఇక లే.
పోయి నిద్రపోతా, దొంగ వస్తున్నాడు మెలుగు. కనుక ప్రియులారా, శ్రమల ప్రయాణంలో, శ్రమలతో కూడిన మార్గంలో జరగబోయేది ఏంటంటే నష్టం రాబోతాం. ఈ భూలోకంలో నష్టం ఇప్పుడే చూస్తున్నాం మనం. యేసు ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ జీవితంలో ఎలాంటిది అని అంటే ఎంతో నష్టంతో కూడిన ప్రయాణం. కానీ ఏముందంట? దేర్ ఇస్ అ బ్లెస్సింగ్ కమింగ్. ఇక కన్నీళ్ళు ఉండవు, ఇక చావు ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. ఆ దేశానికి వెళ్ళబోతాం. సిద్ధపడదాం. యేసు ప్రభు రాకడ కొరకై ఎదురు చూద్దాం. యేసు ప్రభు రాకడ కొరకై మన భక్తి జీవితంలో శ్రమలతో కూడిన ఈ ప్రయాణంలో మహిమ ఉన్నది అని మనం గుర్తెరుగుదాం. యేసు ప్రభు నమ్మిన వారికి ఏం దొరుకుతుంది అని అంటే, ఈ భూలోకంలో శ్రమ ఉన్న పరలోకంలో ఏముందంట? మహిమ ఉంది. ఈ భూలోకంలో ఏమీ లేకపోయినా పరలోకంలో ఏముందంటే దేవుని రాజ్యంలో ఉన్నతమైన వెలుగు. అక్కడ ఇంకా ఆకలి ఉండదు, అక్కడ ఇంకా దప్పిక ఉండదు, అక్కడ సముద్రం ఉండదు, అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆల్ విల్ బి ఏ వండర్ఫుల్ ప్లేస్. ఆ దేశమునకు వెళ్ళబోతా ఉన్నాం. త్వరలో ప్రయాణం ముగించబోతా ఉన్నాడు. అలాంటి వెలుగులో మనం యేసు ప్రభు కొరకే ఈ భూలోకంలో ప్రయాణం శ్రమలతో కూడి యేసు ప్రభు అదే మార్గం ఎంచుకున్నాడు కనుక ఆయన మార్గంలో చివరికి తండ్రికి అప్పగించినాడు తన ఆత్మ. మన ప్రయాణంలో కూడా చివరి దాకా దేవుని కొరకై నమ్మకంగా మన ప్రయాణంలో సాగిస్తూ ఎవరి కొరకు చూడొద్దు, ఎవరి మాటలు వినొద్దు, ఎవరి ముఖం చూడొద్దు, ఎవడు ప్రార్థనగా ఆగిపోయినాడని చూడవద్దు. నేను వచ్చినానా, నేను నడిచాను, నేను ఎలాగున్నా చూడాలి. నమ్మిన వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా అని ఈనాడు చాలామంది మన మధ్యలో ఉన్నవారు కూడా మాట్లాడతారు. డోంట్ స్పీక్ దట్ పిల్లర్. అది నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ భక్తి చల్లారిపోయింది అని అర్థం. ఎదుటిన్న వాని గురించి నువ్వు లెక్క పెడుతున్నావు అంటే నీ భక్తి జీవితంలో నువ్వు శ్రమలు అనుభవించడానికి ఇష్టంగా లేవు. ఎదుటిన్న వాని భక్తిని చూసి ఎప్పుడు కట్టుకోవద్దు. అబ్బా ఎదుటిన ఎంతో బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేయాలా అని అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేయాలి, ఆయన చేస్తున్నాడని కాదు ప్రార్థన. వాళ్ళు ప్రార్థన కూడుకుంటున్నారు, నేను ప్రార్థనకి వెళ్ళాను, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో. దిస్ ఇస్ వాట్ వీ నీడ్. మన భక్తి జీవితం అంతకు మునుపు మన జీవితం ఎలాంటిది అని అంటే లోకంలో ఉన్న వాటిని వెంబడించినాం, లోకంలో ఉన్న వాటి కొరకై పరిగెత్తినాం, ఎన్ని పనులు చేయాలన్నా చేసినాం. సత్యమైన నిత్యమైన దేవుని కొరకై మనం సాగుతున్న ఈ ప్రయాణం శ్రమలతో కూడినది. ఒక దినం రాబోతా ఉంది. The day would come and all will be end. సమాప్తము అయినది. శుభం అంటారు కదా, అయిపోయిన తర్వాత శుభం అంటారు కదా. మనకు శుభం ఏంటంటే పరలోకము. దేవుడి మాటలు మన కొరకే దీవించారు.